హౌ డు యూ ఫైండ్ యువర్ పర్పస్? కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో మాట అన్నారనమాట. నీ కర్తవ్యం మీద ఫోకస్ చేయి, గెలుపు ఓటములతో సంబంధం లేదు నీకు, నీకంటూ ఒక పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం మీద ఫోకస్ చేయనేసి క్లియర్గా చెప్తారు. దాని గురించి మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు పంకిమాల ముచ్చట్లు. ఈరోజు ఎపిసోడ్లో విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ యువర్ పర్పస్, హౌ టు ఫైండ్ ఇట్, హౌ టు ఫాలో ఇట్. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇట్ మీన్స్ అ లాట్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నేను వారణాసిలో ఉన్నప్పుడు మణికర్ణికా ఘాట్ దగ్గర చాలా బాడీస్ బర్న్ అవ్వడం చూసాను. ఆ బాడీస్ బర్న్ అవుతున్నప్పుడు నేను కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేశా ఇన్ ద ఘాట్స్. ద విజువల్ దేర్ వాజ్ వెరీ ఇంటెన్స్. ఐ కుడెంట్ కాంప్రిహెండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ టు మీ. దాని తర్వాత నేను చాలాసేపు ఆలోచిస్తే అర్థమైంది నాకు వాట్ ఇట్ మీన్స్ టు బీ అలైవ్. నాకు అర్థమైంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అ ఫ్యూ అదర్ కాన్సెప్ట్స్. భగవద్గీతలో క్లియర్గా మెన్షన్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కొన్ని, వాటిని నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను ఈరోజు. నెంబర్ 1, వాట్ ఈజ్ సోల్? వీఆర్ ఆల్ సోల్స్ లివింగ్ ఇన్ దిస్ మెటీరియల్ బాడీ. భగవద్గీతలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది దట్ వీఆర్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద సూపర్ సోల్ ఆర్ ద యూనివర్స్. నువ్వు ఏం పిలవాలనుకుంటే అది పిలువు. పాయింట్ ఏంటంటే వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ గాడ్. మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటంటే మనం సోల్స్ లివింగ్ ఇన్సైడ్ దిస్ బాడీ. థింగ్ టు అండర్స్టాండ్. నెంబర్ 2, వీఆర్ ఆల్ బోర్న్ ఇన్ టు మాయా. మాయా అంటే మన చుట్టూ ఉండే మెటీరియల్ వరల్డ్. ఆల్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ us is మాయా అండ్ ఎవ్రీథింగ్ is projection. Imagine that there is God who is a big ball of fire and you are a fragment of him. అంటే నువ్వేంది ఫైరే కదా. యువర్ సోల్ కమ్స్ ఇన్ టు మాయా. ఆ 25 years నీ సొసైటీ వల్ల, కండిషనింగ్ వల్ల, నీ అప్బ్రింగింగ్ వల్ల, నీ సరౌండింగ్స్ వల్ల యూ ఫర్గెట్ యువర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఈ మాయా అనేది ఒక సైకిల్ అనమాట. నువ్వు పుడతావు, చదువుకుంటావు, ఇంకొంచెం చదువుకుంటావు, తర్వాత జాబ్ వస్తుంది, యు సీ యువర్ ఫస్ట్ శాలరీ. దాని తర్వాత శాలరీ వస్తుంది కదా అని చెప్పి యు చేజ్ మోర్ మనీ, మోర్ ప్రమోషన్స్, ఆర్ యు మే గో స్టడీ సంథింగ్ ఎల్స్. చదివావు, డబ్బులు సంపాదిస్తున్నావు, కారు కొన్నావు, ఇల్లు కొన్నావు, నెక్స్ట్ పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకున్నాక పిల్లలు వస్తారు, పిల్లల కోసం సంపాదిస్తావు, ప్రమోషన్లో వెనుకలు పడతావు. ఆ పిల్లల్ని చదివించాలి, తర్వాత ఆ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి, దాని తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలి, దాని తర్వాత నువ్వు రిటైర్ అవ్వాలి. ఈ హోల్ ప్రాసెస్లో మనీ బికమ్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. మనీ చుట్టూ నీ లైఫ్ అంతా కన్స్ట్రక్ట్ చేసేసుకున్నావు. మనీ కోసమే బతుకుతున్నావు, మనీ చుట్టూ ఉరుకుతున్నావు. నువ్వు మాయలో పడి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. అండ్ దట్ ఈస్ వెన్ యూ టర్న్ బ్లూ. దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ మాయా ఇన్ జనరల్. ఈ ప్రాసెస్లో నువ్వు 25 yearsకి నువ్వు బ్లూ అయిపోతావు. 25 yearsకి చనిపోతావు నువ్వు. 75 yearsకి నిన్ను పూడ్చిపెడతారు. ఈ మధ్యలో ఏం చేస్తున్నారు అంటే యువర్ జస్ట్ చేసింగ్ మనీ. యువర్ బేసిక్లీ అ డెడ్ మ్యాన్ వాకింగ్ ఆర్ డెడ్ ఉమెన్ వాకింగ్. సో అది కాదు కదా బతుకంటే, అది కాదు కదా లైఫ్ అంటే. సో అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి అని ఆలోచించేటప్పుడు అర్థమైంది ఏంటంటే, నువ్వు చితిదాకా వెళ్ళే ముందు నీ సోల్ని నువ్వు ఫైర్ మీద పెట్టుకోగలిగినప్పుడు యు ఆర్ ద మోస్ట్ అలైవ్. ఇందాక చెప్పానే కృష్ణుడు అందరికీ ఓ పర్పస్ ఉంటుంది అన్నాడు అనేసి. దట్ పర్పస్ ఈజ్ బేసిక్లీ లైటింగ్ యువర్ సోల్ ఆన్ ఫైర్. వాట్ డస్ లైటింగ్ యువర్ సోల్ ఆన్ ఫైర్ మీన్? ఎప్పుడన్నా ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఒక పర్సన్ని ట్రూగా లవ్ చేసినప్పుడు కానీ, ఒక కుక్కతో ఆడుకుంటున్నప్పుడు కానీ, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, నీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే నీకంటూ ఒక హాబీ ఉంటుంది కదా, అది చేస్తున్నప్పుడు కానీ నువ్వు ఒక జోన్లో ఉంటావు. ఆల్ దోస్ డిఫరెంట్ జోన్స్ ఆర్ బేసిక్లీ వెన్ యూ ఆర్ క్లోజర్ టు డివైన్. యూ హ్యావ్ టు సెట్ యువర్ సోల్ ఆన్ ఫైర్ ఫర్ యూ టు బీ అలైవ్, ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ గాడ్, ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ డివైన్. It means that you're becoming the best possible version of yourself. It could be నీకు నచ్చిన పని చేయడం, నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, నీ కుక్కలంటే ఇష్టం అంటే కుక్కలతో టైం స్పెండ్ చేయడం. ఇట్ కుడ్ మీన్ నీకు నచ్చిన ఏదన్నా హెల్ప్ ఎవరికన్నా చేయడం. ఇట్ కుడ్ మీన్ స్పిరిచువల్ అవేకనింగ్. ఇట్ కుడ్ మీన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ పుట్స్ యూ ఇన్ హ్యాపీనెస్, జాయ్, పీస్, కామ్, లవ్. ఇలాంటి ఎమోషన్స్కి దగ్గరగా ఉన్నప్పుడు దట్ ఈస్ వెన్ యువర్ సోల్ ఈజ్ ఆన్ ఫైర్. ఒక చీమ పనే చేస్తుంది, ఏనుగు పని చేయదు. ఏనుగు పనే చేస్తారు, సింహం పని చేయదు. అలాగే నీకంటూ ఒక పర్పస్ ఉంటుంది, దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. నీ పక్కనోడు, ఎదురింటోడు, ఎవరో చుట్టని చెప్పినట్టు నువ్వు బతకడం ఈజ్ లైక్ ఏనుగు పని చీమ చేయడం, చీమ పని ఏనుగు చేయడం. ఐ హోప్ దట్ మేడ్ సెన్స్. నువ్వు చాలాసేపు బతకాలి అంటే ఏం చేయాలి? నీ ఫైర్ చాలాసేపు వెలగాలి. ఎలా వెలిగిస్తావు? చాలాసేపు నీకు నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు నచ్చిన పనులన్నీ రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎ ఫిల్మ్ మేకర్. ఐ లైక్ మేకింగ్ డాక్యుమెంటరీస్. ఐ లైక్ టెల్లింగ్ స్టోరీస్. ఐ లైక్ ఇన్స్పైరింగ్ పీపుల్. ఐ లైక్ డాగ్స్. ఐ లైక్ కాఫీ. ఐ లైక్ మై వైఫ్. ఐ లైక్ మై పేరెంట్స్. ఐ లవ్ స్పీకింగ్ టు పీపుల్. ఐ లవ్ టు ట్రావెల్. ఇలాగా
చిన్న చిన్న ఆనందాలు నాకు ఉన్నాయి ఆల్రెడీ లైఫ్లో. ఆల్ దోస్ థింగ్స్ సెట్ మై సోల్ ఆన్ ఫైర్. వెన్ ఆల్ ఆఫ్ దీస్ మల్టిపుల్ థింగ్స్ సెట్ మీ ఆన్ ఫైర్, నేనేం చేయాలి, ఎలా చేయాలి? ద సింపుల్ కాన్సెప్ట్ దాట్ కెన్ హెల్ప్ యూ. ఇట్స్ కాల్డ్ ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే జాపనీస్ భాషలో పర్పస్ ఆఫ్ లైఫ్ అని. నౌ ఆ 4 సర్కిల్స్ ఉంటాయి. వాట్ యు లవ్ డూయింగ్, వాట్ యు ఆర్ గుడ్ అట్, వాట్ ద వరల్డ్ నీడ్స్ అండ్ వాట్ పేస్ యూ. డబ్బులు ఇంపార్టెంట్ కాదు అంటే గుడ్లతో కొట్టాలి. డబ్బులు ఇంపార్టెంట్, కాకపోతే ఏం చేసి ఆ డబ్బులు సంపాదిస్తావు అనేది పాయింట్. సో మనందరికీ డేలో 24 hours ఉంటాయి. దానిలో 8 hours నువ్వు పడుకుంటావు, మిగతా 16 గంటలు ఉంటాయి. ఆ 16 గంటలు నీకు నచ్చిందే చేయాలి, నీకు నచ్చినట్టే ఉండాలి, నీకు హ్యాపీనెస్, పీస్ వచ్చే పనులే చేయాలి. క్లియర్ కదా? నౌ హౌ డూ యూ ఫిగర్ దట్ అవుట్? ఒక పేపర్ మీద నీకు నచ్చే వాటన్నిటిని లిస్ట్ ఉంచి వాటిల్లో దేని నుంచి డబ్బులు సంపాదించవచ్చు అనేది మార్క్ డౌన్ చేసుకో. కెన్ యూ క్లబ్ మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ వన్ అండ్ స్టిల్ మేక్ మనీ ఫ్రమ్ దాట్? నాకు ట్రావెల్ చేయడం ఇష్టం, అట్ ద సేమ్ టైం స్టోరీస్ చెప్పడం ఇష్టం. అందుకే నాకు మా వైఫ్కి ఒక ట్రావెల్ ఛానల్ ఉంది, దాన్ని వ్యాండరింగ్ బంప్స్ అంటాం. కింద లింక్ పెడతా, వెళ్ళి చూడొచ్చు మీరు. నాకు మాట్లాడడం ఇష్టం, జనాల్ని ఇన్స్పైర్ చేయడం ఇష్టం. సో నా పనికి మాలిన ముచ్చట్లు ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. నాకు డైరెక్షన్ ఇష్టం, క్రియేటింగ్ ఇష్టం, జనాలతో మాట్లాడడం ఇష్టం, డాక్యుమెంటరీస్ చేయడం ఇష్టం. ఇవన్నీ క్లబ్ చేస్తే ఐ బికమ్ ఎ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, విచ్ ఈజ్ వేర్ ఐ మేక్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ. ఒక కెరియర్ కానీ ఒక బిజినెస్ కానీ స్టార్ట్ చేయగలవా, ఆ డబ్బులు సంపాదించగలుగుతాము అన్నప్పుడు నీకు 2 options ఉంటాయి. వన్ ఈజ్ యూ గో ద ట్రెడిషనల్ రౌట్ ఆఫ్ డూయింగ్ అ జాబ్ దట్ యూ లవ్. నెంబర్ 2, యూ స్టార్ట్ ఎ బిజినెస్. నా యూ డోంట్ నెసెసరీ హ్యావ్ టు క్విట్ యువర్ జాబ్. నువ్వు జాబ్ వదిలేస్తేనే హ్యాపీగా ఉంటావు అనేది ఏమీ లేదు. నీకు నచ్చిన జాబ్ సెలెక్ట్ చేసుకో. నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక జాబ్ ఎత్తుక్కున్నావు అనుకో, లైఫ్ అంతా హ్యాపీయే కదా. గ్రోత్కి గ్రోత్ ఉంటుంది, హ్యాపీనెస్కి హ్యాపీనెస్ ఉంటుంది, ప్రశాంతతకి ప్రశాంతత ఉంటుంది. అండ్ యూ విల్ బీ ఆన్ ఫైర్ త్రూ అవుట్. ఒకవేళ నీకు నచ్చే జాబ్లో అంత డబ్బులు లేవు, నీకు ఇప్పుడు ఉన్న జాబ్లోనే చాలా డబ్బులు వస్తున్నాయి అనుకో, ఆ జాబ్ అలాగే ఉంచుకొని సైడ్లో ఇంకో 8 గంటలు ఉన్నాయని చెప్పా కదా, ఆ 8 గంటల్లో నీ హాబీస్కి, నీ ప్యాషన్స్కి, నీకు నచ్చే పనులకి టైం నువ్వు కేటాయించుకొని సైడ్ హసిల్లా స్టార్ట్ చేసుకో. అండ్ ఈవెన్చువల్గా వెన్ దాట్ గ్రోస్ ఇన్ సైజ్ అండ్ మనీ, అది ఒకవేళ నీ ఫుల్ టైమ్ జాబ్ని రిప్లేస్ చేయగలుగుతుంది అన్నప్పుడు యూ కెన్ క్విట్ యువర్ జాబ్ అండ్ మూవ్ టు దాట్ ఫుల్ టైమ్. నౌ ఈ హోల్ ప్రాసెస్లో ద గోల్ ఈజ్ సింపుల్. ద గోల్ ఈజ్ టు స్టే ఆన్ ఫైర్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. నా డేని అలా షెడ్యూల్ చేసుకున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను పొద్దున్న లేవగానే కాసేపు పని చేశాక నా పప్పీస్తో ఆడుకోవడమో లేకపోతే వాళ్ళని వాకింగ్కి తీసుకెళ్ళడమో చేస్తా. అండ్ దెన్ ఐ హ్యావ్ మై కప్ ఆఫ్ కాఫీ విచ్ మేక్స్ మీ హ్యాపీ. అండ్ దెన్ ఐ గో బ్యాక్ టు మై వర్క్. ఐ వర్క్ మై యాస్ ఆఫ్. మళ్ళీ మధ్యాహ్నం కూర్చొని లంచ్ చేసేటప్పుడు ఐ స్పెండ్ ద టైమ్ విత్ మై వైఫ్. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ పని చేస్తా అండ్ ఐ డూ అ వర్కౌట్ దట్ ఐ లవ్. సో ఈ హోల్ ప్రాసెస్లో ఐఎమ్ అలైవ్ అట్లీస్ట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ మై డే. యూ షుడ్ ఎయిమ్ టు బీ ఇన్ దాట్ జోన్. సో మన సోల్ని మనం ఫోర్స్ఫుల్గా ఫైర్ చేసుకోవాలి బై డూయింగ్ ద థింగ్స్ దట్ వీ ట్రూలీ లవ్ డూయింగ్. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ who light their fires so damn hard that they light others around them. సో విరాట్ కోహ్లీ ఆన్ ఫీల్డ్ ఎలా ఉంటాడు, ఆఫ్ ఫీల్డ్ ఎలా ఉంటాడు అనేది నాకు చాలా ఇష్టం. అండ్ ఆ ఫైర్ని చూసి నాకు నా లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో, నా ప్రొఫెషనల్ లైఫ్లో అలా ఉండాలి, గొప్పగా బతకాలి అనే కోరిక వస్తుంది. దట్ ఈజ్ లైటింగ్ అదర్స్. ఇంకెవరికన్నా నువ్వు ఇన్స్పిరేషన్లా ఉండాలన్నా, ఇంకెవరి లైట్ అన్నా నువ్వు వెలిగించాలన్నా ఫస్ట్ నువ్వు వెలగాలి. సో ఫోకస్ ఆన్ lighting your soul on fire and live a life of intention, live a life of happiness, live a life of joy, live a life of spirituality. A number of things that you have to do before you die. నువ్వు అందరిలాగా పుట్టి, అందరిలాగా ఉండి, అందరిలాగా చనిపోతే నీ లైఫ్కి అంటూ ఒక మీనింగ్ ఉండదు. నీ లైఫ్కి ఏమన్నా మీనింగ్ ఉంది అంటే ఇట్ ఈస్ వాట్ యు మేక్ ఆఫ్ ఇట్. డిస్కవర్ యువర్ యూనిక్నెస్, స్టాండ్ యువర్ గ్రౌండ్ వెన్ టెస్టెడ్, and do the things that you are supposed to do every single day. ఈవెన్చువల్గా నీ లైఫ్లోకి అన్నీ వస్తాయి. నా మాట రాసి పెట్టుకో, అన్నీ వస్తాయి. ఇట్ విల్ జస్ట్ టేక్ అ బిట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ ఎనర్జీ. అది వాళ్ళ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయి. నీ సోల్ని ఏం ఫైర్ మీద పడుతుంది అని చెప్పి కింద కామెంట్ చేయి. అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేయి సో దట్ దే లెర్న్ సంథింగ్ న్యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. సీ యూ సూన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.